చూస్తున్నారు, చూసుకోండి. కాకా కికి కుక్కు. తాతయ్య, అది 7 వారాల నగలు లాకర్ లో పెట్టి తాళం వేశాను. ఇప్పుడు ఆ తాళాలు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు పొదిగిన 7 వారాల నగలు పెట్టిన లాకర్ తాళం మర్చిపోయావా? డాబా మీద ఒడియాలు పెట్టాను, తీయటం మర్చిపోయాను అన్నంత తేలిగా చెప్తున్నావే. అసలు వాటి విలువెంతో తెలుసా నీకు? అంటే అమ్మకానికి పెడితే గానీ తెలియదు కదా తాతయ్య గారు. పెడదామంటారా? రంగనాయకి, మనవరాలివని కాస్త గారాబం చేస్తే నెత్తికెక్కుతున్నావు. ఓసివాడి తస్సదియ్య శివయ్య. మీరు తాతయ్య గారేనని నాకు తెలుసండి. నగలు నా దగ్గరున్నాయంటే బ్యాంకులో ఉన్నట్టే. అసలు మీకు వాటి గురించి ఎందుకు టెన్షన్? వాటి గురించి కాకపోతే నీ గురించి పడాలా టెన్షన్? ఏం నాకు టెన్షన్ పడుతున్నారు? ఏమైందమ్మా, ఏం జరిగింది? ఆవిడ మీ అమ్మగారు కాదు, తాతయ్య గారు. తాతయ్య వచ్చారా? హాయ్ తాతయ్య, హౌ ఆర్ యు? పైన రంభా, ఉరోసి, మేనక ఆంటీలు అందరూ బాగున్నారా? అందరిని అడిగినట్టు చెప్పండి. నేనిక్కడింత టెన్షన్ పడుతుంటే వాసిని తస్సదియ్య, నువ్వు రంభాటి గురించి, మేనకాంటి గురించి మాట్లాడతావా? బతుకున్నాడు, మాకెలాగో టెన్షన్ తప్పో. చనిపోయినాడు, నీకెందుకు తాతయ్య టెన్షన్? 7 వారాల నగలు చూడటానికి వస్తే లాకరు తాళాలు ఇక్కడ లేవట. నాయకి తాళాలు పెట్టి మర్చిపోవడం ఏంటి? ఎక్కడో పెట్టుంటావు, వెతుకు. తాతయ్య అంత ఆశగా నగలు చూడాలన్నప్పుడు చూపించాలి కదా, వెతుకు. అంత వెతికాను రాహుల్, ఎక్కడ కనిపించట్లేదు. వాసివాడి తస్సదియ్య, ఆస్తులు అంతస్తులు అన్ని సంపాదించి పెడితే వాటిని అనుభవించడం కూడా చేత కాదు. సిగ్గు చేటు. తాళం చేతులు కనపడకపోతే బద్దలు కొట్టి మరీ బయటికి దిగండి. తాతయ్య, డూప్లికేట్ తాళాలు రెడీ చేయించి తీద్దాం. అంతవరకు నన్ను ఇక్కడ కూర్చోమంటావా? అవతల పార్టీ మీటింగ్ ఉంది. అక్కడ కూడా పార్టీలుంటాయా? ఓసివాడి తస్సదియ్య, పగలగొట్టండి. నాయకి తాళం పొద్దున్న గజిబిజికి ఇచ్చినట్టు గుర్తు. గుర్తు చేసుకోరా సరే. అవును రాహుల్, పొద్దున్న గజిబిజికి ఇచ్చాము. నా మనవరాలు వాడికెందుకు ఇస్తుందిరా? ఇచ్చింది తాతయ్య, నేనెందుకు అబద్ధం చెప్తాను? కావాలంటే ఆ జోబులు ఒకసారి చెక్ చేయమను. కాకా కీకి కాదు, ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదా. అక్కడ తాతయ్య గారు నన్ను అనుమానిస్తున్నారు. అవునా గజిబి, చెక్ చేయి. తాతయ్య, తాళాలు ఆడి దగ్గర పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు చూసావా? మన కుటుంబంలో మనుషులకి ఆత్మలకి చిచ్చు పెట్టి మన మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. తాతయ్య, ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే. నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? తాతయ్య ప్రాణాలతో ఉన్న రోజుల్లో ఇలా తప్పు చేసిన వాళ్ళని చర్నాకోల్తో తాట తీసేవారు. ఇప్పుడు ఎలాగో ఆయన స్వయంగా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారు. ఒరే గజిబిజి, వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిట్రా? అమ్మగారు, మందులో ఈత కొట్టి ఒళ్ళంతా మత్తెక్కి తూగుతూ ఇంటికి రావాలంటే కాస్త టైం పడుతుంది కదమ్మా. విసు, నాన్నగారి పుట్టినరోజు ఏర్పాట్లు చేయకుండా అలా కూర్చున్నావేంటి? రే గజపతి, నీకు పోయింది గుంతే కదా, ప్రాణం కాదు కదా. మరి చకచక పనులు చేయాల్సింది పోయి చెక్క బొమ్మలు అలా కూర్చుంటావే? విసు, వాడికి నువ్వన్నా వాత పెట్టావు. విసు కాదురా, ఓసివాడి తస్సదియ్య శివయ్య. నాన్నగారు మీరా? మీరెప్పుడొచ్చాడు? నా పుట్టినరోజు వచ్చిందని హడావిడి చేస్తున్నావుగా, అందుకే వచ్చానురా. ఏంటి, నా పుట్టినరోజు వంకతో నువ్వు మందు కొట్టి వచ్చావా? మందు కొట్టి కాదు నాన్నగారు, మందు కొట్టు వరకు వెళ్ళి మీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను.
మీరింత ఎర్లీగా వస్తారనుకోలేదు నాన్నగారు. ఏంటవి? నాన్నగారు చూడండి, మీకిష్టమైన ఈత కల్లో, ఇంకా ఇది విప్పసారా, ఇదిగో నంచుకోవడానికి ఉప్పు చేపలు, ఇక ఇవి కార బజ్జీలు, ఇదిగో నాన్న కార కిళ్ళి, ఇక లంక పొగాకు చుట్టలు, అన్ని మీకు ఇష్టమైనయే. కీకి కూకు క్రూకురు. కాకా కిక్కి కుక్కు కాదు, అర్జెంట్ గా వెళ్ళి మందు గ్లాస్ పట్రా. కాకా కీకి క్రూకురు. మందు వాసన వచ్చిందంటే మా నాన్నగారు అసలు తట్టుకోలేరు. వెళ్ళో, మందు ఓపెన్ చేసేస్తున్నాను. ఇది ఓపెన్ చేసే లోపల నువ్వు తీసుకురాలేదనుకో మా నాన్నగారి కోపం వచ్చేస్తది. చర్నాకోల తీసి నీ తాట తీసేస్తాను. జాగ్రత్త, వెళ్ళో. ఈయన నన్ను కావాలనే ఇరికిస్తున్నాడా? ఇప్పుడు కక్కాలా మింగాలా? మందు మింగితే కక్కడమే ఉంటుంది. చిచి తుతు. నాన్నగారు పోసేయమంటారా? ఏమిటిరా పోసేది? స్వర్గంలో సురాపానం అలవాటైన నాకు ఈ ఈత కళ్ళు ఇప్పసారాలు ఏవెక్కుతాయిరా? ఎక్కినంత వరకు ఎక్కనివ్వండి. నా తృప్తి కోసం కొంచెం పుచ్చుకోండి. మూడు లేదు, ఇప్పుడొద్దు. అమ్మ క్యారెక్టర్లోకి వెళ్ళి బలవంతం పెడితే అనుకున్న పని పూర్తవుతుంది. ఇవన్నీ తీసేయ్. ఏవండి తాగండి. వినాయకం వసివాడిత సదియ తాట తీస్తా. నేను వినాయకం ఏంటండి, మీ ఆవిడ్ని, ముద్దుల పార్వతిని. కాకా కీకి కూకు క్రూకురు. పార్వతి, నువ్వు నన్ను తాగమంటున్నావా? నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? రాహుల్, సొగసు చూడతరమా, సొగసు చూడతరమా. ఎలా ఉన్నాను? తమిళ్ మహాలక్ష్మిలా ఉన్నావు. సరే పద పద, అక్కడ సీన్ స్టార్ట్ అయినట్టుంది. రాహుల్, ఒక్క నిమిషం ఆగు. మామయ్య గారు అమ్మాని పిలిచాక మనం ఎంట్రీ ఇవ్వాలి. అదొకప్పుడు తాస్తాదియ శివయ్య తాత వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. అమ్మ పెట్టే టార్చర్ కి నాన్న అమ్మ అని కాదు అబ్బా అని కేకలు పెడతారు. పద, ఎందుకైనా మంచిది. అంతేనా? అంతే. ముక్క నంజుకుంటూ మందు తాగితే తస్సదియ్య స్వర్గం అగుపిస్తుంది అనేవారు కదండి. అప్పుడెందుకు తాగరు? తాగద్దు, తాగి వాగద్దు అనే దానివి ఇప్పుడేమిటి రివర్స్ లో చెప్తున్నావు? నువ్వు నా పార్వతివేనా? అప్పుడంటే మీ లివర్ పాడవుతుందని, తొందరగా పోతారని అలా చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు. ఏం తాగినా మీరు పోరు. లాజిక్ తో కొట్టేస్తున్నారు. ఇప్పుడు శివయ్య క్యారెక్టర్ లోంచి బయటికి రావడం తప్పేలా లేదు. ఏమండి, మందు పోస్తున్నాను. ఏమండి, పోస్తున్నా. రే వినాయకం, ఏంటా నువ్వు చేస్తున్న పని? తస్సదియ్యా, ఒక ఆత్మ రెండు శరీరాల్లోకి దూరిందా? చెప్తా. ఏంటే పార్వతి, నాతోనే ఆడుకుంటున్నావా? ఆత్మంటే సత్యం. ఆత్మ అబద్ధం చెప్పదు. ఒకే ఆత్మ రెండు శరీరాల్లోకి ప్రవేశించదు. చెప్పు, నిజమైన పార్వతి నువ్వా? నేనేనండి, మీ ధర్మపత్ని పార్వతిని. కాదు, నేను.
పార్వతి కాదు రంగనాయకి, నానమ్మ కాదు రంగనాయకి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి ఏమిటి నాటకాలు? మన మనవరాలు 7 వారాల నగలు వేసుకుంది కదండి, మురిసిపోతుంది. నేను తన ఒంటి మీదకి వచ్చినట్టు ఊహించుకుని ఇంకా ఆనందపడుతుంది. అంతే కదా రంగనాయక? అంతే నాన్న, అంతే నానమ్మా. మన పిల్లలు అల్లరి చేస్తారు గాని అబద్ధాలు చెప్పరండి. మీరు ఈతకల్లు తాగండి. నేను తాగను. తాగండి తాతయ్య. తాగండి తాతయ్య. నో వద్దు. అదిగో గజిబిజి గారు కూడా చెప్తున్నాడు తాగండి తాతయ్య అన్నట్టు ఓ విషయం మర్చిపోయాను. ఏంటి రాహుల్ అది? మామయ్య గారు కుంభకోణం నుంచి టానిక్ పంపించారు. ఇదిగో గజిబిజి గారు గొంతు రావడం కోసం పచ్చిమిరపకాయలతో చేసిన మెడిసిన్ ఇది. కాకా కాకా కాదురా, తెలుగు భాష మొత్తం మాట్లాడించే మెడిసిన్ ఇది. కొంచెం కాదురా, మొత్తం అయితే భాష మొత్తం వస్తుంది. తాగు గజిబిజి. పిల్లలు నీ మంచి గురించే చెప్తున్నారా? తాగు. ఇక్కడ ఈయన ఈతకల్లు తాగడం లేదు, అక్కడ నువ్వు మందు తాగడం లేదు. తాగరా గజిబిజి, తాగు తాగు. ఇది మాటలు వచ్చేసే. మందు తాగకుండానే గజిబిజికి మాట వచ్చేసింది. అంటే వీడు ఇప్పటి వరకు చేసిందంతా నాటకం అన్నమాట. నాటకం ఆడుతుంది మీరు అమ్మగారు. గజిబిజి చూసారా క్యారెక్టర్ స్లిప్ అయిపోతున్నారు. ఈ పచ్చిమిరపకాయల రసం తాగి చావడం కన్నా ఈ డ్రామాని ఇక్కడితో ఆపేయడమే కరెక్ట్. అమ్మగారు అయ్యగారు మీకు దండం పెడతానండి. పద్మశ్రీ పద్మభూషణ్ భారత రత్న ఏ అవార్డు కావాలంటే అవార్డు మీకు ఇప్పిస్తానండి. దయచేసి మీ ఒరిజినల్ క్యారెక్టర్ లెక్క వచ్చేయండి. గజిబిజి వాసివాడి తస్సదియ్యా. ఇది శివయ్య గారి డైలాగ్ కాదండి, లేటెస్ట్ గా వచ్చిన నాగార్జున గారి సినిమాలోదండి. ఇక ఆపేయండి. అవును విశాలాక్షి, ఆత్మల గురించి మనకెందుకు, అందరూ సుఖంగా ఉంటే చాలు. కొంప ముంచావు కదరా. అంటే అది మరి. అమ్మా, నానమ్మ వచ్చిందని మేము నాటకం ఆడింది నిన్ను బాధపెట్టడానికి కాదు, ఆ 7 వారాల నగల గురించి కాదు, రికార్డుల పిచ్చుల నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి. మమ్మల్ని క్షమించమ్మా. అవును విశ్వ, ఏమండి మీరు నన్ను క్షమించండి. అయితే క్షమించేసా. నానా, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అందరికీ తెలిసిపోయిందిరా, నీకే ఏమీ తెలీదు. క్లైమాక్స్ సీన్ లో పోలీసులు ఎంటర్ అయినట్టు ఎంటర్ అయిపోయావు. అంటే అంతా నాటకం. నాటకానికి తెర కూడా పడిపోయింది. ఫైనల్ పంచ్ లేకుండా తెరదించేస్తే బాగోదమ్మా. పంచేంటండి అయ్యగారు పంచ మీద అంచు. అరే గజిబిజి, మేము నాటకం ఆడుతున్న విషయం నీకు ముందే తెలిస్తే నువ్వు బయట పెట్టచ్చు కదా. ఎలా బయట పెట్టాలండి? నా మాట పోయింది కదా, బొమ్మలకడి జంబా. మాట పోతే ఏమైంది, రాసి చెప్పొచ్చు కదా. వాసివాడి తస్సాదియ్యా, నాకు ఆ తాటే రాలేదండి.